నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? నాకు నీకు ఉంది కావచ్చు, నాకు లేదు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి? లవర్. గర్ల్ ఫ్రెండ్ అంటే వేరు, లవర్ అంటే వేరు, తెలుసా నీకు? గర్ల్ ఫ్రెండ్ అంటే బాయ్స్ని బాయ్ ఫ్రెండ్స్ అంటారు, గర్ల్ని గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. గర్ల్స్ని ఫ్రెండ్స్ లేరా? సో ఇప్పుడున్న జనరేషన్ మొత్తం పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది. నీలాగానే లవర్ అంటే వేరు, గర్ల్ ఫ్రెండ్ అంటే వేరు. అర్థమవుతుందా? కాదు. ఎవరైపు కాదని మీ మేడంని అడుగు. సరే, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లవర్ ఉందా లేదా? సో మీ డాడీకి ఉన్నాడు, కాలేజీలో లవర్ ఉన్నాడు మీ డాడీ చెప్పలేదు. సరే, మీ డాడీని ఇప్పటివరకు నువ్వేమన్నా అడిగినావా? ఏం అడిగినావు? ఎక్కువ ఏం అడగలే. ఇంకా ఎందుకు ఏం అడగా? ఎందుకు? సరే, ఇంటర్వ్యూలో అందరు చూస్తారు కదా, ఏమన్నా అడుగు మీ డాడీ. ఎప్పుడు అడిగింది? ఏం కావాలి నీ కోరిక ఒకటి ఉంటది కదా, అదేంటో అడుగు మీ డాడీ. నేను మంచిగా హీరో కావాలి, మంచి పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, మంచిగా ఉండాలి, అదే నా ఆశ. నీ ఆశ అంతేనా? సో డాడీ డ్రీమ్ ఏందో అడుగు. దాన్ని వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటాయాలన్న. వీళ్ళు అంటే వీనికంటూ ఫ్యూచర్లో డాడీ నాకు ఏం సంపాదించడం అంటే వీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి, చేసుకొని ఈ రూట్ వెళ్ళిపో డాడీ, నువ్వు ఇక కష్టపడకుండా ఇట్లా సక్సెస్ అయ్యి ఎప్పుడైనా ఒకటి చెప్తే నీకు వాడు ఎప్పుడు అడిగినా మీరు చెప్తారు, ఎంత సంపాదించినా నీకు ఎవరైనా కలిసినప్పుడు సాయం చేయరని చెప్తారు అని చెప్పు. డాడీ చెప్తాడా? చెప్తాడు. ఏమని చెప్తాడు? అరే నువ్వు హీరో అవుడు కాదురా, 10 మందికి సహాయం కూడా చేయాలరా అని చెప్తాడు. సో అది చెయ్యాలి అంటే మనం 10 రూపాయలు సంపాదిస్తే అందులో 9 రూపాయలు పెట్టుకుని 1 రూపాయి అయినా మనం వేరులకు ఇవ్వాలి, సరేనా? కానీ మంచిగా నేర్పిస్తున్నాం అంటే యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇట్లాంటివి పిల్లలకు నేర్పాలి. తల్లిదండ్రులు మనం నేర్పిస్తున్నా వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. మీలాంటి తల్లిదండ్రులు ఉంటే ఇట్లాంటి పిల్లలు సో ఇంకా ఎదుగుతారు. అంటే వీళ్ళను అంటే ఇప్పుడు మీరు ఏంటంటే రేపు పొద్దున ఎట్లాంటి కష్టాలు పడొద్దు, ఈ సులభంగా ఉండాలి, అంటే వీడికి ఉన్న హెల్త్ ఇష్యూకి సో వాడు పెద్దగా మంచిగా ఉండాలనేది మీరు ఆలోచించి ఇట్లా చేపిస్తా ఉన్నారు. సో ఇట్లాగే మంచిగా వీడియోస్ చేస్తూ అంచెలంచెలుగా ఏది మంచి సినిమాలలో అంటే ఇప్పుడు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ వేసిన పెద్దగా హీరో క్యారెక్టర్లో నేను చూడాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.